తెలంగాణలో డ్రగ్స్ పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 40 మంది డ్రగ్స్ కు బానిసలైనట్లు నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. డ్రగ్స్ కు అడిక్ట్ అయిన వారిలో అధిక మంది ఐటీ ఉద్యోగులు, సంపన్న పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. 7 నెలల్లో 6,000 మంది డ్రగ్స్ బాధితులకు కౌన్సిలింగ్ ఇవ్వగా స్నేహితుల ద్వారా డ్రగ్స్ కు బానిసలవుతున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే నార్కోటిక్ బ్యూరో విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ వినియోగించే వారే డ్రగ్స్ పెడ్లర్లుగా మారుతున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే డ్రగ్స్ బాధితులకు డి అడిక్షన్ కేంద్రాల్లో సరైన సేవలు అందడం లేదని నార్కోటిక్ అధికారులు గుర్తించారు. అడిక్షన్ కేంద్రాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నట్లు నార్కోటిక్ బ్యూరో విచారణలో తేలింది. తప్పుడు నివేదికలు ఇచ్చిన డి అడిక్షన్ కేంద్రాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో వెంటనే వాటిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ బ్యూరోను బలోపేతం చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ మూలాలపై యాంటీ నార్కోటిక్ బ్యూరో వరుస దాడులను చేస్తుంది. ఈ దాడుల నేపథ్యంలోనే డ్రగ్స్ ఫెడ్లను అరెస్ట్ చేస్తూ ఉంది, అలాగే సరఫరాదారులను కూడా గుర్తిస్తుంది. ఈ డ్రగ్స్ ఫెడ్లను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి సమాచారం సేకరించినప్పుడు వారు ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేస్తున్న అంశాల గురించి విచారణ చేస్తున్నటువంటి క్రమంలో వారిచ్చినటువంటి సమాచారం ఆధారంగా ర్యాండమ్ గా టెస్టులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇలా సుమారుగా ఇప్పటి వరకు కూడా 40,000 మందికి ర్యాండమ్ గా టెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. 40,000 మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా ఇప్పటికే యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. కేవలం హైదరాబాద్ వ్యాప్తంగా రాష్ట్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది యువత డ్రగ్స్ కు అలవాటు పడినట్టుగా ఇప్పటికీ యాంటీ నార్కోటిక్ బ్యూరో చేసినటువంటి టెస్టులు వెల్లడైందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పటి వరకు జరిగినటువంటి టెస్టులు అన్నింటిలో కూడా ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, తర్వాత సంపన్నులకు సంబంధించినటువంటి పిల్లలే డ్రగ్స్ బానిసలుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రతిసారి కూడా సమాచారం అందిన వెంటనే వారికి వెంటనే డ్రగ్స్ కిట్లు అయితే ఉంటాయో డ్రగ్స్ కిట్ల ద్వారా టెస్టులు చేయడం లాంటివి ఈ మధ్య కాలంలో కొనసాగిస్తున్నారు. అదే కాకుండా కళాశాలల్లో కూడాను, పెద్ద పెద్ద కళాశాలల్లో కూడాను, అలాగే విద్యార్థులు డ్రగ్స్ అలవాటు పడ్డారన్న సమాచారం మేరకు కళాశాలలో కూడా ఈ మధ్య కాలంలో ర్యాండమ్ గా టెస్టులు చేస్తూ ఉన్నారు. డ్రగ్స్ కిట్ల ద్వారా టెస్టులు చేసిన వెంటనే 2 నిమిషాల్లోనే ఫలితాలు వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం ఈ సంవత్సర కాలంలో సుమారుగా 40,000 మంది వరకు కూడా టెస్టులు నిర్వహించినటువంటి నేపథ్యంలో చాలా వరకు 40,000 మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఎక్కువగా డ్రగ్స్ కి అలవాటు పడిన వారు, లేకపోతే బానిసగా మారిన వారందరినీ కూడా డి అడిక్షన్ సెంటర్లకు పంపుతూ ఉన్నారు. లేకపోతే డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటున్న అంశాల గురించి తెలిసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి ఎక్కువగా కూడా సంపన్నుల పిల్లలు, తర్వాత చదువుకున్న వారు, ఉన్నత ఉద్యోగం చేసేవారు, అలాగే ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా స్నేహితుల ద్వారానే ఎక్కువగా వీరంతా కూడా డ్రగ్స్ అలవాటు పడుతూ ఉన్నారు. మరోవైపు ముందుగా వీరంతా డ్రగ్స్ సేవించడం మొదలుపెట్టిన తర్వాత డ్రగ్స్ కొనుగోలు చేయడానికి వీరు ఈజీ మనీ కోసం వీరే షెడ్లర్లుగా మారుతున్నటువంటి సందర్భాలు కూడా ఈ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే చాలా వరకు కూడా విద్యార్థులు ఎక్కువగా, అలాగే ఐటీ ఉద్యోగులు ఎక్కువగా కూడా ఈ డ్రగ్స్ కు బానిసయ్యారు. వారంతా కూడా బయటికి రానటువంటి మొత్తం మునిగిపోయి ఉన్నారు. అలాంటి వారిని డి అడిక్షన్ సెంటర్లకు పంపుతూ ఉన్నారు. డి అడిక్షన్ సెంటర్ లో కూడాను సరైనటువంటి వసతులు లేవంటూ కూడా ఇప్పటికే యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ డి అడిక్షన్ సెంటర్లకు అందిస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను కూడా పక్కదారి పడుతున్నట్టుగా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. సో ఈ నేపథ్యంలోనే ఇదే అంశాన్ని ఇటు ప్రభుత్వానికి కూడా నివేదించినటువంటి సందర్భం ఉంది. దీంతో ప్రభుత్వం కూడా డి అడిక్షన్ సెంటర్లకు ఇచ్చినటువంటి నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎంతమందికి వీరంతా కూడా డి అడిక్షన్ సెంటర్ లో ఎంతమందికి వీరంతా డబ్బులు నిధుల గురించి ఇప్పటికీ విచారణ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా సో ఉంది. మొత్తానికి ఎక్కువగా విద్యార్థుల తర్వాత యువత ప్రధానంగా ఈ డ్రగ్స్ కు బానిసవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు తల్లిదండ్రుల్లో కూడా ఈ ఆందోళన అధికమవుతోంది. థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.